వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుడిచ్చిన మహా ఉచ్చిని బట్టి దేవుడు మనతో చక్కగా మాట్లాడుతున్నాడు అనమాట అండి. ఎవరైతే దేవుడి మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ కూడా పూర్ణ శాంతికర్తలుగా చేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తాడనమాట అండి. మన పనులు దేవుని మీద మోపమని చెప్తున్నాడండి. వాటన్నిటిని దేవుడు సఫలం చేస్తానని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అండి. ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించదమని చెప్పేసి చింతపడవలసిన అవసరం మనకు లేదండి. ఏ పూటకు కావాల్సిన ఆహారాన్ని ఆ పూటకి సంపాదించుకోవాలన్నాడండి. అలాగే ఏ రోజుకి కావాల్సిన ఆహారాన్ని మీకేం కావాలో, ఏ దినానికి ఏం కావాలో దేవుడు మనకు దయచేస్తానని చెప్తున్నాడు అనమాట అండి. అలాగే మన చింత యావస్తు దేవుని మీద వేయమని చెప్తున్నాడు అనమాట అండి. మనం దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవిస్తే మనకున్న భక్తిని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి దేవుడు మనకున్న ప్రతి అవసరంను తీరుస్తాడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. అదేవిధంగా దేవుడు చెప్తూ ఉన్నాడండి, మెట్టుకు సహోదరులారా, మెట్టుకు ప్రభునందు ఆనందించమని చెప్పేసి చెప్తూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. అలాగే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు జీవిస్తూ ఉంటారో వారందరిని దేవుడు ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు అనమాట అండి. అలాగే ఎవరైతే యెహోవాను నమ్ముకుంటారో వాళ్ళందరికీ కూడా ఆపత్కాలంలో సహాయము చేస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడండి. ఎవరైతే విశ్వాసంతో ఓర్పు కలిగి, పట్టుదల కలిగి ప్రార్థన చేసుకుంటారో వారందరి జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు చేస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. ఎవరైతే చీకట్లో నడుస్తూ ఉన్నారో వారందరిని కూడా వెలుగులోనికి నడిపించి సూర్యకాంతేనను చంద్రకాంతేనను అవసరం లేదంటండి, దేవుడు స్వయంగా ఆయన ముఖకాంతిని మనకి ప్రకాశింపచేస్తానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. అంటే మన హృదయాల్లో దేవుడు వెలుగును నింపుతానని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట అండి. కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆనుకుని ఆధారపడి జీవించినట్లయితే ఎన్నో ఆశ్చర్యకారులు, అద్భుతాలు చేసి మన పరిస్థితిని మార్చి చక్కగా మనల్ని ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచి మనకి ఏ సహాయం అయితే కావాలో ఆ సహాయాన్ని దేవుడు దయచేస్తానని చెప్తున్నాడు అనమాట అండి. ఆత్మ గలవాడు చెప్పి మాటలో చెవిగలవాడు వినుడు కాకని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు కనుకండి. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విని కనీసం ఈ లక్షణాలు కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మన జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసి మనకు కావలసిన సహాయాన్ని దేవుడు చేయడానికి ప్రయత్నము చేస్తూ ఉంటాడు అనమాట అండి. దేవుడు ఎప్పుడు కూడా ఆకాశం నుండి కనులారా చూస్తూ ఉన్నారనమాట అండి. ప్రతి ఒక్కరిని కూడా రక్షణ మార్గంలో నడిపించాలని చెప్పేసి ఆలోచన కలిగి దేవుడు ఆకాశం నుండి కనులారా చూస్తూ ఉన్నాడు కనుక చిన్నలు, పెద్దలు, యవనస్తులు, వృద్ధులు, చదువుకునే పిల్లలు ప్రతి ఒక్కరు కూడా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకొని ఆయనకు అంగీకారంగా జీవించి ఆయన మార్గంలో నడిచి భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించుకొని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉందామండి. ఏమంటారు? ఈ ఆలోచన మీదేనండి. 100% కూడా సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మదర్స్ అండ్ ఫాదర్స్, సహోదరులారా ఏమంటారు? మరి దేవుని మాట విని ఈ లక్షణాలు కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకొని హ్యాపీగా జీవించాలని ఆలోచన కలిగి ఉన్నారా? వింటారా దేవుని మాట? ఎవరైతే దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుస్తామని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్ల ఉంచి ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలని స్తుతిస్తుంది ప్రభావ. బిడ్డలందరూ కూడా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి ప్రభావ. తండ్రి నీ మీద ఆధారపడి తండ్రి పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది జీవించారు తండ్రి తండ్రి. వారి జీవితాలలో తండ్రి ఆశ్చర్యకార్యాలు చేసి తండ్రి వారందరినీ ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచినట్లుగా మేము చూస్తున్నాం. నీకు వందనాలు తండ్రి, స్తోత్రం ప్రభా. లాజర్ గారి దగ్గరికి వెళ్తే తండ్రి ప్రభా, ఆయన నీ మీద ఆనుకుని ఆధారపడి జీవించాడు కనుక తండ్రి స్తోత్రం ప్రభా. అతను అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్లుగా మేము చూస్తూ ఉన్నాం ప్రభా, నీకు వందనాలు. అలాగే తండ్రి మేము కూడా తండ్రి నీ మీద ఆనుకుని ఆధారపడి తండ్రి జీవించి తండ్రి ప్రభా, నీ నిత్యరాజ్యంలో నిత్యము జీవించే యోగ్యతను తండ్రి సంపాదించుకునే స్థితిని దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు, నీకు వందనాలు. గర్భిణీ స్త్రీలను, బాలింతరాలను తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని, సంతానం లేని బిడ్డలను తండ్రి స్తోత్రం ప్రభా. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని, ఉద్యోగం చేస్తున్న వారిని, వ్యాపారం చేస్తున్న వారిని, చేతురుతులు చేసుకుంటున్న వారిని తండ్రి, వాహనం నడుపుతున్న వారిని తండ్రి ప్రభు. అలాగే తండ్రి సర్వ సృష్టిలో ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించి
ఎవరికి కావాల్సిన సహాయం వారికి దయచేసి అందరికీ మంచి ఆరోగ్యం దయచేసి అందరూ నీ మాట విని నీ మాట ప్రకారం నడుచుకుని ప్రభా నీ మీద ఆధారపడి ఆనుకుని జీవించే యోగ్యత ప్రతి బిడ్డకునే దయచేయమని మా ప్రార్థన ఆలకించండి. మా ప్రార్థన ప్రతిఫలం దయచేయండి. మా కొరకు త్వరగానే యేసుక్రీస్తు ప్రశ్న నమ్మలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియక దేవుని ఆశీర్వాదాలు మీకు తోడుగా ఉండును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవుడిచ్చిన మహా ఉచ్చిని బట్టి దేవుడు సర్వశక్తి గల దేవుడికి అసాధ్యమైనది ఏది లేదండి. సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు తోడుగా నీడుగా సహకార ఉపకారంగా ఉన్నాడు కనుక 100% కూడా మన కష్టాల్లో బాధల్లో ఇబ్బందులు ఇరుకుల్లో సమస్త విషయంలో మనకు తోడుగా ఉండి మనకు తగిన సహాయం చేయగల సమర్థుడు మన దేవుడు కనుక అందరూ కూడా దేవునికి లోబడండి. ఆయన మాట ప్రకారం నడుచుకోండి. చక్కగా ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోండి. ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. చక్కగా మనందరం కూడా దేవుని పిల్లలం కనుక 100% కూడా దేవునికి తగినట్లుగా జీవించి దేవుని భయభక్తి కలిగి జీవించి చక్కగా దేవుడిచ్చే కృపను పొందుకొని దేవుడిచ్చే ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో పొందుకొని చక్కగా మనందరము కూడా క్రిస్మస్ ఆనందాన్ని అనుభవిస్తూ క్రిస్మస్ ఆనందాన్ని పొందుకొని చక్కగా మంచి ప్రవక్తను కలిగి అందరితో సమాధానంగా ఉండి ఐక్యత కలిగి జీవిస్తూ హాయిగా దేవుని మాట విందామా, ఆయన మాట ప్రకారం నడుచుకుందామా, భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే లక్ష్యం మనకు కలిగి ఉందామండి. అందరి కోసం ప్రార్థన చేద్దాం. అందరూ బాగుండాలి, అందరూ దీవించబడాలి, అందరూ ఆశీర్వదించబడాలి, అందరూ అభివృద్ధి పొందాలి. అందులో మీరు నేను మనందరము ఉండాలండి. ఏమంటారు? చేస్తారు అందరి కోసం ప్రార్థన?